అందరికీ ధ్యానాభివందనాలండి. ముందుగా బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి ఒకసారి గట్టిగా చప్పట్లు కొడదాం. స్వర్ణమాల పత్రి మేడంకి ఒకసారి గట్టిగా చప్పట్లు కొడదాం. పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూమెంట్కి ఒకసారి గట్టిగా చప్పట్లు కొడదాం. మనందరికి మనమే ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టుకున్నాం. మన గురించి బయట వాళ్ళకి ఏం తెలుస్తుంది, మన గురించి మనకే తెలుసు. కాబట్టి మనల్ని మనం ఎప్పటికప్పుడు అభినందించుకుంటూ ఉండాలి. అది ఎన్నోసార్లు పత్రిజీ కూడా చెప్పడం జరిగింది. ఒక ధ్యాని విలువ ధ్యానికి మాత్రమే తెలుస్తుంది. కాబట్టి మనం అంతా ధ్యానులు, స్పిరిచువల్ సోల్జర్స్, పిరమిడ్ మెడిటేషన్ ఛానల్ అంబాసిడర్స్. మరి ఏ జన్మ పుణ్యఫలమో పత్రిజీని కలిసేటువంటి భాగ్యం, ఏ జన్మ పుణ్యఫలమో మనం ప్రతినిత్యం ధ్యానం చేస్తున్నాం, ధ్యాన ప్రచారం చేస్తున్నాం. ఈ యొక్క స్పీడ్ యుగంలో, ఈ కంప్యూటర్ యుగంలో పత్రిజీ ప్రారంభించినటువంటి పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూమెంట్ని ఈ యొక్క అధునాతన యుగానికి తగినట్టుగా పిరమిడ్ మెడిటేషన్ ఛానల్ పత్రిజీ ప్రారంభిస్తే దాన్ని మనమంతా కూడా మన బాధ్యతగా దీన్ని ఉన్నత శిఖరాలకు చేర్చేటువంటి అవకాశాన్ని పిఎంసి ఇస్తే దాన్ని మీ భుజాల మీద వేసుకొని ఎంతో అద్భుతంగా పత్రిజీ ఏదైతే అనుకున్నారో దానికంటే ఇంకా అద్భుతంగా తీసుకెళ్ళడానికి మీ అందరూ పూనుకున్నారు. మీ అందరికీ ఒకసారి ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. మరి ముఖ్యంగా రమాదేవి మేడం గారు ఈ మ్యాగజైన్ అంటే ధ్యానాంధ్రప్రదేశ్ని 2001 నుంచి 2010 వరకు మేడం ఒక చంటి బిడ్డలాగా అద్భుతంగా తీర్చిదిద్దారు. కొన్ని రోజుల తర్వాత ఈ యొక్క కంప్యూటర్ యుగం వచ్చిన తర్వాత చాలా ఈజీగా కరెక్షన్ చేసుకునే వాళ్ళం. కానీ ఆ రోజుల్లో సార్ ఏ ఊర్లో ఉంటే ఆ ఊర్లో సాయంత్రం వరకు టైప్ చేసుకొని ఆ పేపర్లన్నీ తీసుకొని సార్ దగ్గరికి వెళ్ళి ఉదయం నుంచి అక్కడ సాయంత్రం వరకు కరెక్షన్ చేసుకొని మళ్ళీ వచ్చి మళ్ళీ మరుసటి రోజు రెడీ చేసుకొని మళ్ళీ ఒక్కసారి కాదండి 10 సార్లు సార్ కరెక్షన్ చేస్తారు. ఈ సందర్భంగా ఒక చిన్న విషయం చెప్పుకోవాలి. ప్రతి పేపరు విలువైందే, ప్రతి పైసా కూడా విలువైందే కదా. ఒకరోజు అంటే 2011లో నాకు అప్పచెప్పారు. మేడం మీరు ఇంక రిలాక్స్ అవ్వండి, ఇక మీరు పత్రి సార్ ఏం చెప్పారంటే కేశవరాజు చూసుకుంటారని చెప్పడం జరిగింది. ఒకసారి ఈ మ్యాగజైన్ కరెక్షన్ కావాలంటే 500 పేపర్లు అంటే ఒక బండల్ ఖర్చు అయిపోతుంది. మళ్ళీ 15 సార్లు కరెక్షన్ చేస్తారు. మన మనసులో ఏమనుకుంటామో అది పత్రిజీకి తెలిసిపోతుందండి. ఒకరోజు సార్ దగ్గరే ఉన్నాను, కరెక్షన్ చేస్తారు, మళ్ళీ కరెక్షన్ చేసుకొని తీసుకురమ్మంటారు, ప్రింట్అవుట్ తీసుకొని ఇస్తా ఉంటే నా మనసులో అనుకునింది, ఏంది ఇది 500 పేజీలు అయిపోగొడుతున్నారు వైట్ పేపర్స్ కరెక్షన్ చేస్తూ అని మనసులో అనుకున్నానండి. ఆయన చెప్పలేదు. నేను పేజీలు పుంకాలుగా కరెక్షన్ చేయను, మళ్ళీ కంప్యూటర్లో నుంచి ప్రింట్అవుట్ తీసుకొని వస్తాను మనసులో అనుకున్నాను. ఆ రోజంతా నేను కదలుతాను కూడా వద్దయ్యాను, అంత ఇక్కడే ఉండు సాయంత్రం దాకా అన్నారు. ఆ మ్యాగజైన్ ఒక 10 సార్లు కరెక్షన్ అయింటుందండి. రాత్రి 8:30 అయింది. ఏమయ్యా ఫైనల్ కరెక్షన్ అయిపోయింది, ఇంకా మీ ఇష్టం మీరు డిజైన్ చేసుకొని అన్నారు. అప్పుడు మొదటి కరెక్షన్ చేశారు కదండి, అవన్నీ సెట్స్ తెచ్చి ఇక్కడ పెట్టి అన్నాడు. ఇంత పెద్ద కట్ అయింది. కేశవరాజు దీంట్లో ఒక ఆర్టికల్ తీయన్నారు. ఆర్టికల్ తీశాను. అదే ఆర్టికల్ని 10 సార్లు కరెక్షన్ అయిన తర్వాత తీయన్నాడు. ఇప్పుడు చూడన్నారు. సార్ మొదటి ఆర్టికల్కి ఇప్పటికి చాలా అద్భుతంగా వచ్చింది సార్ అన్న. నేను మనసులో అనుకున్నావు కదా ఇన్ని పేపర్లు వేస్ట్ చేస్తున్నారని, ఇన్నిసార్లు కరెక్షన్ చేస్తే కానీ ఇంత అద్భుతంగా వచ్చిందయ్యా అన్నారు. చూసారా, ఆయన ఎవరు క్వశ్చన్ చేయరు. ఒకసారి కరెక్షన్ చేసి ప్రింటింగ్కి వెళ్ళమనొచ్చు. కానీ ఒక ఆర్టికల్ని ఎంత అద్భుతంగా తయారు చేసి మనకి ఇవ్వాలనో, మనకి ఎంత అపూర్వమైనటువంటి జ్ఞానాన్ని అందించాలనో పత్రిజీకి తెలుసు కదా. మరి ఈనాళ్ళ మ్యాగజైన్ జూలై మ్యాగజైన్ ఇది. మీరు ఎంతమంది చందాదారులు ఉన్నారో తెలియదు, ఎంతమంది దీని గురించి చెప్తున్నారో తెలియదు. ముఖ్యంగా ఈ సందర్భంగా మిమ్మల్ని విన్నవించుకునేది ఏంటంటే, ఒకప్పుడు పత్రిజీ ఉండేటప్పుడు ఆయనతో పాటు నేను వెళ్తే ఒక కౌంటర్, ఆ విధంగా చివరి కౌంటర్ పెట్టుకుంటే మాటల సందర్భంలో మ్యాగజైన్ గురించి చెప్పి ప్రతి ఒక్కరు అక్కడ కేశవరాజు ఉన్నాడు చందా కట్టండి అనేవాళ్ళు. అందువల్ల అద్భుతంగా నడిచింది. కానీ ఇప్పుడు కూడా నడిపిస్తూ ఉన్నాం. కానీ మనం క్లాసులు చెప్పే వాళ్ళందరూ మీ యొక్క ప్రసంగంలో
పత్రిజీ మానసపుత్రిక, పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీల ధ్యాన జ్ఞాన వాణి ప్రతి ఒక్కరూ చందాదారులు కండి అని చెప్పండి, దయచేసి దయచేసి దయచేసి. ఓకే, మరి మీడియా విషయానికి వస్తే, నేను పత్రిజీని కలిసినప్పటికీ 1980లోనే నేను నా ఓన్ బిజినెస్ కేశవరత్న అడ్వర్టైజర్స్ అని ఉంది. దానివల్ల ఒక 13 ఆర్గనైజేషన్లో కూడా మెంబర్లుగా ఉన్నాను. తిరుపతిలో అన్ని ప్రకటనలు చేసేవాడిని, ఆడియో వీడియో మొబైల్ పబ్లిసిటీ అని. 96లో మనతో నా ఫ్రెండ్సే కాబట్టి లోకల్ కేబుల్ టీవీ వాళ్ళు 2 కంపెనీలు ఉన్నాయి మా తిరుపతిలో. ఒకరు ఉన్నట్టుండి న్యూస్ చెప్పమన్నారు. నా వాయిస్ చాలా బాగుంది రికార్డింగ్లో, మరి క్యాసెట్లు కూడా సార్ చేయించారు. ఒక మా ఫ్రెండ్ వచ్చి, సార్ ఒక వ్యక్తి దొరికేదాకా మీరు నాకు న్యూస్ చెప్పండి అన్నారు. సరే అని చెప్పి న్యూస్ కూడా చెప్పాను కొన్ని రోజులు. అప్పుడు 96లో పత్రిజీ వస్తే నా దగ్గర కెమెరామెన్, రిపోర్టర్ అంతా ఉండేవాళ్ళు. సార్ వస్తే ఇదే మంచి అవకాశం కదా అని చెప్పి, కెమెరా ఉంది, మైక్ ఉంది, అన్నీ ఉంది కదా అని చెప్పి సార్ దగ్గర ఫస్ట్ ఇంటర్వ్యూ చేయడం జరిగింది కెమెరా పెట్టుకొని. ఆ ఇంటర్వ్యూ అయిపోయిన తర్వాత కేశవరాజు రా అన్నాడు. ఈరోజు నాకు నా ముందర కెమెరా పెట్టావు కదా, ఇది ఎవరిదో కెమెరా తీసుకొచ్చి పెట్టావు, మనకంటూ ఒక ఛానల్ వస్తుంది ఫ్యూచర్లో అని 96లోనే చెప్పారు. 96లో కెమెరా మైక్ చెప్తే పెడితే ముందర మనకంటూ ఒక ఛానల్ వస్తుంది. అప్పుడండి 94లో మూమెంట్ మన 4 సెంటర్లే ఉన్నాయి, కర్నూలు, గుంతకల్, అనంతపూర్, తిరుపతి. 96కి ఇంకొక కొన్ని సెంటర్స్ అయినాయి. ఇదేంటి నా జనాలే రావట్లేదు, పిరమిడ్లే 2 పిరమిడ్లు అయినాయి అప్పటికి. ఫస్ట్ది బుద్ధా పిరమిడ్ ధ్యాన కేంద్రం, రెండవది లోప్ సంగ్రాంప పిరమిడ్ ఉరవకొండ. ఇలా చెప్పేస్తున్నారు ఏంటి. అయినా సరే నమ్మిన నమ్మకపోయినా ఆయన చెప్తూనే ఉంటారు. ఆ రోజైతే ఏమైతే చెప్పినారో అవన్నీ ఇప్పుడు మనం కళ్ళారా చూస్తున్నాం. రూఫ్ టాప్ పిరమిడ్స్ వస్తాయి, మరి ఎన్నెన్నో ఇంటర్నేషనల్ సెంటర్స్ వస్తాయి, లక్షలాది మంది ధ్యానులు అవుతారు. మన రాష్ట్రమే కాదు, దేశ విదేశాల్లో కూడా, వేరే రాష్ట్రాల్లో కూడా ఎంతోమంది మాస్టర్స్ తయారవుతాయన్నారు. అయినారా లేదా? మనం ఈ రోజు గురించి ఆలోచిస్తాం, ఈ క్షణం గురించి ఆలోచిస్తాం. 10 సంవత్సరాల తర్వాత ఏం జరుగుతుందో పత్రిజీకి తెలుసు. ఆయన చెప్పారు, అవన్నీ ఇప్పుడు మనము కళ్ళారా చూస్తున్నాం. మరి ఇలా చెప్తూ ఉంటే టైం అయిపోతుంది కాబట్టి, మరి ఈ మాసపత్రిక పత్రిజీ ప్రతి తెలుగింటికి వెళ్ళాలయ్యా అని రమాదేవి మేడకు చెప్పారు. పబ్లిషర్గా ఉన్నప్పుడు నాకు చెప్పారు. ఏ ఒక్కరి వల్ల ఏది కాదు, మనందరం సహకరిస్తే ఇది పెద్ద పనేమీ కాదు. నెలకు 50 రూపాయలు మాత్రమే, సంవత్సరానికి 500. అదే రిజిస్టర్ పోస్ట్ అయితే 700. ఆ రిజిస్టర్ పోస్ట్ కూడా మనం పోస్టల్ డిపార్ట్మెంట్కి ఆ ఛార్జెస్ కింద కడతాం. ప్రతి ఒక్కరూ దయచేసి, ప్రతి తెలుగువారు దయచేసి చందాదారులు కావాలని కోరుకుంటున్నాం. వేరే దేశాల్లో ఉండే వాళ్ళకు 24 గంటలు బిజీగా ఉండే వాళ్ళకు బుక్కులు తీసుకెళ్ళే అవకాశం ఉండదు, విదేశాలు పంపించడానికి చాలా ఖర్చు అవుతుంది. కాబట్టి వాళ్ళకు www.janjagat.com ద్వారాగా, ఆ వెబ్సైట్ ద్వారాగా ఈమెయిల్ మరియు ఫోన్ నెంబర్ ఉంటే చాలు, దాంట్లో లాగిన్ అయితే గత 5 సంవత్సరాల మ్యాగజైన్స్ మనము చదువుకునేటువంటి అవకాశం ఆ యొక్క వెబ్సైట్లో పెంచడం జరిగింది. ఇంకొకటి అనౌన్స్మెంట్ 24వ తారీఖు అనౌన్స్ చేయాలనుకున్నాము, కానీ సందర్భం వచ్చింది కాబట్టి మా గురువుగారు హనుమంతరాజు గారు ఉన్నారు, మాకు గైడ్ చేస్తుంటారు, ఎలా ఈ పత్రిక నడిపించాలి అని ఎన్నో సూచనలు ఇస్తుంటారు. వారి సమక్షంలో, మరి మీ అందరి సమక్షంలో అనౌన్స్ చేస్తున్నాం. ప్రతి ఆర్టికల్కి పక్కన ఒక క్యూఆర్ కోడ్ ఉందండి ఇంకమేట. ఆ క్యూఆర్ కోడ్ని మీరు స్కాన్ చేస్తే మీరు చదివేదానికి, కొంతమందికి భాష రాకపోవచ్చు, కొంతమంది మరి వెళ్తూ టైం లేకుండా ఉంటారు. అలాంటి వాళ్ళకు ఆ యొక్క క్యూఆర్ కోడ్ని స్కాన్ చేస్తే లేడీ వాయిస్ కానీ జెంట్స్ వాయిస్ కానీ ఆ యొక్క ఆర్టికల్ మొత్తం మీకు వినపడుతుంది. ఇందాక ట్రయల్ చేసుకొని వచ్చాం. ఆ ట్రయల్ని మాధవ్ మేడము, అమరేంద్ర రెడ్డి గారు వాళ్ళ బిల్డింగ్లోనే జాంజగత్ ఆఫీస్ ఉంటుంది, వాళ్ళకి వినిపించడం జరిగింది. చాలా బాగుంది సార్ అన్నారు. మరి 24వ తారీఖు అది అనుకున్నాం, కానీ ఈరోజే ఈ సందర్భంగా మీ అందరి మధ్యలో చెప్పడం జరిగింది. ఎంతోమంది సార్ మాకు చదవాలనే ఉంది అంటే, మాకంతా విలేజ్లో ఉండే రైతులు వాళ్ళే సబ్స్క్రైబర్స్ ఉంటారు, ఎవరో వాళ్ళ మనవరాలు లేదంటే ఎవరో పక్క వాళ్ళ ఇంట్లో ఉండే వాళ్ళ దగ్గర చదివించుకుంటారు. ఇక మీదట ఆ యొక్క ఇబ్బంది లేదు. చదువు వచ్చినా చదువు రాకపోయినా మీరు ఆ ఆర్టికల్ను తప్పకుండా
వినగలరు. ఓకే మాస్టర్స్, ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ, ముఖ్యంగా పిఎంసికి ధన్యవాదాలు తెలుపుకుంటూ, అక్కడ స్టాల్ ఉంటుంది, ఈ రోజు ఉంటుంది, రేపు ఉంటుంది, ఎల్లు ఉంటుంది. ఎవరైతే చందాదారులు కాలేదో వాళ్ళందరూ చందాదారులు కావాలని మనసారా కోరుకుంటూ, ఈ అవకాశం ఇచ్చినట్టు పిఎంసి ఛానల్కి, ఆర్గనైజర్స్కి, ట్రస్ట్కి, ఆ యొక్క డైరెక్టర్స్కి అందరికీ కూడా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలుపుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్.